హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. లేవ్యాకాండము 26వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది: ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మను భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోకి ఖడ్గము రాదు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. అంటే దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళకి ఇస్తానన్నారు కదా. ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని ఇస్తాను, మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టలేడు. ఆ దేశంలో ఖడ్గము రాదు, అంటే మీకంత ప్రొటెక్షన్ నేను ఆ దేశంలో నేను మీకు ఇస్తాను అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్న సందర్భం అది. ఈరోజు ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను మీకు క్షేమము కలగజేసేదను. ఈ ఒక్క మాట మనం చూద్దాం. దేవుని యొక్క క్షేమం ఒక కుటుంబానికి లేదా ఒక వ్యక్తికి చాలా అవసరం అండి, చాలా అవసరం. ఎందుకంటే దేవుని క్షేమాన్ని కలిగి ఈ భూమి మీద జీవించే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి జయమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని క్షేమం ఎలా ఉంటుందంటేనండి, శత్రువు దాడి చెయ్యలేనంతగా దేవుని క్షేమము మనకు ఉంటుందండి. శత్రువు మన కుటుంబాల్లో గురుగులు విత్తనంతగా దేవుని క్షేమం మన కుటుంబాలకు ఉంటుందండి. ఒక కుటుంబాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ కుటుంబం మీ అందరికీ తెలుసు, నేను మీకు పరిచయం చేస్తాను. మామూలుగా ఆ కుటుంబం ఊజు దేశంలో ఉన్నటువంటి ఒక మంచి ఫ్యామిలీ. ఆ కుటుంబానికి 10 మంది సంతానం. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ యోబు ఫ్యామిలీ. ఆ యోబు ఫ్యామిలీ చుట్టూ దేవుని క్షేమము ఉంది, దేవుని కంచె ఉంది. మీరు సాతాను మాటల్లో మీరు గమనిస్తే, సాతాను దేవుడైన యెహోవాతో అంటాడు, నీవు నీ భక్తుని చుట్టూ వేసిన కంచె, అర్థమైందా, తీస్తే అతన్ని ఆరాధించగలడా అంటే, ఆ దుష్టుని మాటల్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆ దుష్టుడు ఆ కంచె యోబు చుట్టూ ఉండటం మూలంగా దేవుని క్షేమము యోబు కుటుంబము చుట్టూ ఉండటం మూలంగా ఆ దుష్టుడైన సాతానుడు యోబు ఫ్యామిలీలోకి వెళ్ళలేకపోతున్నాడు. యోబు ఫ్యామిలీలో చిచ్చులు పెట్టలేకపోతున్నాడు. యోబు ఫ్యామిలీలో రోగం కలగలేకపోతున్నాడు. యోబు ఫ్యామిలీలో ఆర్థిక నష్టాన్ని సృష్టించలేకపోతున్నాడు. యోబు ఫ్యామిలీలో దురాత్మలను విడుదల చేయలేకపోతున్నాడు. ఆ కంచె, ఆ క్షేమం ఉండటం ద్వారా ఆ మాటల్లో మనకు అర్థమైన విషయాలవన్నీ కూడా. దేవుని క్షేమం ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఉంటే యోబు ఇల్లులాగా, యోబు కుటుంబంలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు కుటుంబం ఎటువంటిదంటేనండి, వారు బ్రతికిన బ్రతుకు భూమి మీద ఎవరూ బ్రతకలేదు. అలాంటి బ్రతుకును వారు లీడ్ చేశారండి. దేవుడు వారు చుట్టూ క్షేమం ఉంచటం కాబోలు వారికి ఏ రోగమైనను, ఏ కరువైనను, ఏ దుష్టుని క్రియలైనను, ఏ సాతాను దాడులైనను లేకుండా వారు హాయిగా, క్షేమముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా భూమి మీద బ్రతికినట్లుగా సాతాను సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు కూడా సాతానుతో మాట్లాడుతున్నాడు ఆ ఫ్యామిలీ గురించి. ఆ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వండర్ఫుల్ ఫ్యామిలీ, దేవుని క్షేమము కలిగి ఉన్న ఫ్యామిలీ అది. దేవుని క్షేమము ఈ ఉదయం నీకు, నీ కుటుంబానికి కలుగునుగాకని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు నిన్ను క్షేమముతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది రిసీవ్ చేసుకుని ఆమేన్ అనండి. దేవుడి ఈ కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన నీ కూతురు చుట్టూ, నీ కుమారుని చుట్టూ, నీ చుట్టూ, నీ భర్త చుట్టూ, ఓ యవనస్తులారా, మీ చుట్టూ, మీ తల్లిదండ్రుల చుట్టూ ఆ దేవుని క్షేమము ఈ ఉదయం ఒక మేఘములాగా కమ్మబోతుంది. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. దేవుని క్షేమము ఒక మేఘములాగా నిన్ను, నీ ఫ్యామిలీని కమ్మబోతుంది. ఈ క్షేమము గనక మన చుట్టూ ఉంటే, దేవుని క్షేమం మన చుట్టూ ఉంటే, ఎవ్వడు ఏమి నీ కుటుంబములో నిన్ను
ఏమీ చేయలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నేను ఆ దేశములో నేను మీకు క్షేమాన్ని ఇస్తాను, ఏ ఖడ్గము రాదు, ఏ భయము మీకు ఉండదు, నా క్షేమం అంత గొప్పది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఎవరెవరినో ఆధారం చేసుకొని ధైర్యంగా ఉండటం కాదు, దేవుని ఆధారం చేసుకొని ధైర్యంగా ఉండండి. ఎవ్వరు నీ జీవితంలో ఎంత పై స్థాయి కలిగిన వ్యక్తులు నేను నీకున్నాను అని నీకు భరోసా ఇచ్చినా అర్థమైందా, నీ ప్రాణాన్ని వారు కాపాడలేరు. నీ జీవితం మీదకు వస్తున్నటువంటి శ్రమలని వారు ఆపలేరు. కానీ నా దేవుడు నీకు మాటిస్తున్నాడు, నేను నీకు ప్రొటెక్షన్ కలగజేస్తాను, నేను నీకు క్షేమాన్ని కలగజేస్తాను. దేవుని క్షేమము ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని క్షేమము ఎవడు మన జీవితాల్లో ఏ గురుగును విత్తకుండా, ఏ గురుగును నాటకుండా చేస్తుంది, ఏ ఆయుధాలు వర్ధిల్లకుండా చేస్తుంది, ఏ శకునాలు, ఏ అపవిత్రాత్మ దురాత్మల ప్రభావాలు పని చేయకుండా చేస్తుంది. ఈ ఉదయం అందరం దేవుని క్షేమం కిందకు వద్దాం, దేవుని వాక్కు కిందకు వద్దాం. దేవుని క్షేమం నిన్ను, నీ కుటుంబాన్ని ఈ ఉదయం ఆవరించునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయం మీరు మాట్లాడిన వాక్కుకై నేను స్తుతిస్తున్నాను. నేను మీకు క్షేమాన్ని కలుగజేసేదను. ఆమేన్. నీకు స్తోత్రం ప్రభా. ఒక యోబు కుటుంబం భూమి మీద ఎలాగ బ్యూటిఫుల్గా ఉందో, ఎలాగ అద్భుతంగా బ్రతికిందో నీ క్షేమము ద్వారా, అటువంటి కుటుంబాలుగా యేసు నామములో నీ ప్రజల కుటుంబాల భూమి మీద బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. నీ క్షేమమును కోరి, నీ క్షేమమును పొంది వారు జీవించేటట్లుగా మీరు కృపనివ్వండి అయ్యా. నీ క్షేమము మాకు ఉండటం ద్వారా, నీ భద్రత మాకు ఉండటం ద్వారా ఏ దుష్టుడు మా జీవితాల్లో ఎటువంటి వ్యతిరేకమైన విత్తనాలు నాటడానికి వీలు లేకుండా మీరు కార్యాలు చేస్తారు ప్రభా. మీ క్షేమాన్ని నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబాల చుట్టూ, మా సంఘాల చుట్టూ ఉంచి మీరు నడిపించి కృపనిమ్మని, అద్భుతమైన మేలు చేతని బిడ్డలు నింపి నడిపించమని, ఈ రోజంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మీరు ఉంచి మీరు నడిపించమని యేసు నామములో ఈరోజు నీ బిడ్డలు చేయించిన ప్రతి పనిలో విజయాన్ని, ఆశీర్వాదాన్ని చూసే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే మీరు ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది, దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.